శ్రీ మందకృష్ణ రాంప్రసాద్ స్మారక మృదంగ పురస్కారంతో మావుడూరు సూర్యప్రసాదరావుకి ఘన సన్మానం. అలరించిన శృతిలయ రంజనీలయ విన్యాసం. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర గ్రంథాలయంలో మందకృష్ణ రాంప్రసాద్ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ, కృష్ణ రాంప్రసాద్ తన జీవితం సర్వస్వం మృదంగానికే, శాస్త్రీయ సంగీత పరిరక్షణకే అంకితం చేశారని కొనియాడారు. ఆయన జయంతి ఆయన శిష్యుడు మండా శ్రీనివాస్ నిర్వహించడం మదాహమన్నారు. గౌరవ అతిథి కేంద్ర గ్రంథాలయం సెక్రటరీ బుర్రి కుమార్రాజు మాట్లాడుతూ, గ్రంథాలయంలో ఇటువంటి జనరంజకమైన సంగీత కార్యక్రమం నిర్వహించబడడం తమ అదృష్టమని, తరణి కృష్ణ ధార్మిక సేవా ట్రస్ట్ నిర్వాహకులని పొగిడారు. ఇంకొక గౌరవ అతిథి సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ మాట్లాడుతూ, కృష్ణప్రసాద్ శిష్యుడు పరమాణువు మానసపుత్రుడు శ్రీనివాస్ గారు గొప్ప ప్రసాద్ గొప్పతనాన్ని సంగీత ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం ముదావాహమన్నారు. అనంతరం మావుడూరు సూర్యప్రసాదరావు గారిని పుష్పమాలలతోని, జ్ఞాపికలతోని, సన్మాన పత్రంతో, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గొన్న భక్తుడు రవి, సుసరాపు కుమార్, విఘ్నేష్ రెడ్డి, షణ్ముఖ శ్రీచరణ్ మృదంగ లయ విన్యాసాలతో ప్రసాద్కి నివాళి అర్పించారు. రెడ్డి సత్యనారాయణ, విశ్వేశ్వరరావు, జాక, త్రివిక్రమ్ దేవ్, సతీష్లు శాస్త్రీయ సంగీతంతో నివాళి అర్పించారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా ట్రస్ట్ కోశాధికారి మండా కామేశ్వరరావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో శాశ్వత ట్రస్టీలు ప్రసాదరావు, రమణమూర్తి, నిక్కు అప్పన్న, రామలింగేశ్వరరావు, చిట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు వారసత్వంగా అందించిన లయ విన్యాస సుధానిధి శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు 9/7/1982లో ఆమదానవసంలో జన్మించిన ఆయన తన నాదపోషణతో జతులు పలికిస్తూ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆంధ్రదేశం గర్వించదగ్గ మృదంగ ఖని శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారి వద్ద అభ్యసించి అందులోని మెలకువలను సాధించారు. అంతటితో తృప్తిపడగా విశ్వవిఖ్యాత మృదంగ విద్వాంసులు, ఆకాశవాణి అత్యున్నత శ్రేణి కళాకారులు శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారి వద్ద విద్యను అభ్యసించి మృదంగ వాయిద్యంలో కొత్త ఒరవడలను సృష్టించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడైన ఆయన మృదంగంపై మక్కువతో మృదంగ వాయిద్యాన్ని ప్రవృత్తిగా స్వీకరించి దీని జీవితాన్ని మృదంగానికి అంకితం చేశారు. అనతి కాలంలోనే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి మృదంగ విభాగంలో డిప్లొమా పొంది వటుడింతై ఇంతింతై ఎదుగుతూ నేడు ఆకాశవాణి విశాఖపట్నం ఉత్తమ శ్రేణి మృదంగం మరియు ఘటం కళాకారునిగా సేవలు అందిస్తున్నారు. శ్రీ కంచి కామకోటి పీఠం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్టలో మృదంగ ఆస్థాన విద్వాంసుని సేవలు అందించి తరిస్తున్నారు. సూర్యప్రసాదరావు గారు మృదంగం మీ జీవిత సర్వస్వంగా భావించి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజన శాఖ ఉత్తమ కళాకారునిగా గుర్తించడం ముదావహం. వీరగంధ కళాక్షేత్రం గుంటూరు వారు మిమ్మల్ని ఉత్తమ మృదంగ కళాకారునిగా గుర్తించడం మీ అనన్య సామాన్యమైన ప్రతిభకు అర్థం పడుతుంది. మిమ్మల్ని మీరు అతి సామాన్యునిగా భావించి నిరాడంబర జీవితం గడుపుతూ 2.5 దశాబ్దాల పాటు టీవీ శంకరనారాయణ, ఓఎస్ త్యాగరాజన్ వంటి ఎంతో మంది గాత్ర విద్వాంసులకు మీ మృదు మధుర గంభీరనాదంతో మృదంగ సహకారాన్ని అందిస్తూ వారి ప్రశంసలు పొందడం సంతోషదాయకం. మీ లయ విన్యాస ప్రస్థానంలో మీరు మరింత ఉత్కృష్టమైన స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ మీరు చేసిన లయ విన్యాస సేవలను అభినందిస్తూ శ్రీ మండా కృష్ణ రాంప్రసాద్ స్మారక మృదంగ పురస్కారంతో మిమ్మల్ని శ్రీ తరణి కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ సగర్వంగా స్వీకరిస్తున్నది. ఇట్లు శ్రీ తరణి కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ వాడాడ. సర్వం యద్భూతం యశభవ్యం ఉదామృతపశ్యేసా యదన్నేనాతిరో పాదోశ్యాయభవాత్మః తతో విష్ణుం యదేవో ప్రసపతిః ధ్రువంతమింద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధన్యవాదాలు. ఇప్పుడు
మా లింగపన్న వేశారు జగన్మోహన్ రావు గారు సాధువుతో సత్కరిస్తున్నారు. వారికి వేదిక మీదకి సాధువులను ఆహ్వానిస్తున్నాం. అలాగే రాడివలస కొండలరావు గారు ఈ బరువు మీరు శతకాలం పాటు మృదంగ వాయించంతో అందరినీ అలరించాలని ఆ బరువు మీ మీద. అలాగే ఎన్ విశ్వేశ్వరరావు గారు శ్రీకాకుళం సంగీత నృత్య అకాడమీ వాళ్ళ అన్నయ్య కూడా. ధన్యవాదాలు కొండలరావు గారు. విశ్వేశ్వరరావు గారు వీళ్ళము తర్వాత బృందామంతుల రవి బృందామంతుల బ్రహ్మాజీ గారు.